పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ముగ్గురు స్నేహితులు, 3 మనస్తత్వాలు, 3 నెలల్లో మారిన పరిస్థితులు, ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం, ఆ ముగ్గురి విధిని మార్చేసిన ఆ ఒక్క క్షణం. ఇదేరా మనం ఉండబోయే రూము. ఓనర్ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మంచి విశాలంగా ఉంది రూమ్, తాగడానికి ఈ మాత్రం ఉండాలి. ఏదైతేనే మంచి రూమ్ సెలెక్ట్ చేసావు. చుట్టుపక్కల లేడీస్ హాస్టల్సే. మీకు 2 సినిమా టికెట్లు ఇస్తాను, వెళ్ళిపోండి. నా ప్రతాపం ఏంటో చూపిస్తాను. నువ్వు ఇంక బాధపడవురా జీవితంలో. నువ్వు నా డబ్బులు తగలేయడానికే పుట్టావు. అయినా నిన్న భార్య దగ్గర చూడడం ఏంటారు? నా కర్మ కాకపోతే ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా. ఇక్కడ మా ప్రాణాలు తీసే బదులు. పోతాను, ఎక్కడో ఉంటాడు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఆస్తి మీద నాకు అధికారం లేనప్పుడు రేపు నా గెలుపులో నీకు చోటిస్తాను అనుకోకు. సరే, వెళ్తున్నాను. అరే, 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుండి చూస్తున్నాను. ఏదో ఒక తలనొప్పి తీసుకొస్తావు. ఇంకొకసారి అమ్మాయిలంటూ ఏ పోలీసుడైనా ఇంటికి వచ్చాడో మీ నాన్నకు బెయిల్ ఇప్పించమని కూడా చెప్పను. జీవితాంతం ఓచర్ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు. ఎందుకైతే కారణం చెప్పి తిడుతూ ఉంటావు? ఇక్కడ ఎవరికి ఉండాలని లేదులే. నేనే సిటీకి వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటాను. ఎందుకో వస్తమాన తిడుతూ ఉంటారు. నువ్వు సిటీకి వెళ్ళడం అంత అవసరమా నాన్న? ఆ జాబ్ అయితే ఇక్కడే ఉండి చేసుకోవచ్చుగా. నువ్వు కూడా మా ముందే ఉన్నట్టు ఉంటుంది. లేదు నాన్న, మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు సిటీకి వస్తున్నారు. అక్కడ ఏదైనా మంచి జాబ్ చూసుకుంటాను. మన ఫ్యామిలీకి అండగా ఉంటాను. ఇదేరా ఓనర్ ఇచ్చిన తాళం. చాలా జాగ్రత్తగా వాడాలి. తెలుసుగా ట్రాఫిక్ ఎలా ఉంటుందో? తెలుసులే, ఎక్కువ. రే కొంచెం జరగండి రా, నాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి రా. ఎక్కడ్రా అడ్రస్? ఇదిగారా ఫస్ట్ రైట్. ఇదేరా నేను చేయబోయే కంపెనీ. జాబ్ వస్తే సూపర్గా ఉంటుంది. వచ్చేస్తుందిలేరా. ఏం చేస్తావురా అయితే మరి నువ్వు? ఐ హ్యావ్ ఎ స్మాల్ మీటింగ్. ఏ బార్కో. మరి నువ్వు? ఇక్కడ పార్క్లో ఒకసారి చెక్ చేయాలరా. అబ్బా అబ్బా అబ్బా. సరే అయితే నేను వెళ్తాను. సరే, ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్. వాడికి జాబ్ వస్తుందంటావా? వస్తే మనకే మంచిది లేరా. ఏంట్రా రోజు తాగేస్తున్నావు? అంత బాగుంటుందా? నువ్వు రోజు ఒక అమ్మాయి తిరుగుతున్నావు, ఇంకా అడిగా పెట్టి నీకు. నీ వీడితో నాకేంట్రా బాబు. టైం ఎంత అయింది? 8:30. ఏంట్రా మన ఇంకా రాలేదు? కాంప్లెక్స్ స్క్రీన్ పోస్ట్ కానీ ఇస్తారేంటి? అదిగో వచ్చాడు. వచ్చాడా? రేపు రమ్మన్నారా. ఫైనల్ ఇంటర్వ్యూ రేపు. రేపా? ఇంటర్వ్యూ టైం అయింది. అరే చైతు, లేగరా రే, లేగు. ఇంటర్వ్యూ టైం అవుతుందిరా. 2 గంటలకు రా, మధ్యాహ్నం. 2 గంటలకా? అయితేనే
ఈలోపు ఈ బుక్ ప్రిపేర్ అవ్వు. ఇదా మ్యాగజైన్ రా ఇది. జనరల్ నాలెడ్జ్ అడగరా? సరేలే నేను చదువుతానులే, మీరు వెళ్ళి సరే పడుకోండి. ప్రిపేర్ అవ్వు బాగా. సరే. రారా నువ్వు. ఏంట్రా బాబు వీళ్ళు. అరే ఇంటర్వ్యూకి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను, లేకండ్రా. బైక్ కీస్ ఉంచరా, నాకు అపాయింట్మెంట్ ఉంది. అరే జోబులో డబ్బులు ఉంటాయి, తీసుకొని వెళ్ళిపో. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఎక్కడికి రా వచ్చేది? రాత్రి తాగిందే ఇంకా దిగలేదు. సరే అయితే నేను వెళ్తాను. సరే అయితే నువ్వు వెళ్ళే ముందు నాకు రాయల్ స్టాగ్ ఒక క్వార్టర్ తే. రాయల్ స్టాగా? మరి ఏమనుకున్నావు, చాలా రాయల్గా బతుకుతాం. అబ్బో, మావా జాబ్ వచ్చిందిరా నాకు. వెళ్ళబే. బావా జాబ్ వచ్చిందిరా నాకు. ఏంటి జాబ్ వచ్చిందా? ఆ, అయితే ఇంకా ఇంకొక ఆర్డర్ తెచ్చుకోలేదు నేను. మరి శాబాష్, థ్యాంక్స్ బావా. శాబాష్. కంగ్రాట్స్ మామా. థ్యాంక్స్ మావా. మాకు ఏదో చూడరా. చెప్పాలేండి మావా, నేను ఏదో ఒకటి చూడనా. ఏంటిది తీసుకోవచ్చా? పక్క మీద చేపెట్టావు బాగోదు, అక్కడ పెట్టు. వెళ్ళు నువ్వు. అంతేలే బావా. రోజులు గడుస్తున్నాయి, కాలం మారుతుంది. మారిన కాలంతో పాటు పరిస్థితులు, మనిషి యొక్క మనస్తత్వాలు కూడా మారచ్చు. మరి మా సంగతి? చా, అది నాది. తగ్గైరా. ఏమైందిరా? ఫీనిక్స్ అనే పక్షి సూర్యుడు అంటే చాలా ఇష్టం రా. ఎంత ఇష్టం అంటే సూర్యుడిని అందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ వెళ్ళిన ప్రతిసారి వేడికి రెక్కలు కలిగి కింద పడేది. గాయాలు మానినా మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళేదిరా. కానీ మళ్ళీ అదే పరిస్థితి. ఈ అమ్మాయిలు కూడా ఇంతేరా. చూడడానికి చాలా అందంగా కనిపిస్తారు, దగ్గర అయితేనే మనసును కాల్ చేస్తారు. ప్రతిసారి నేను అమ్మాయిని సెలెక్ట్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు ఒకటి నన్నే ఆప్షన్ తీసేసిందిరా. అందుకేరా ఈ అమ్మాయిల బాధ లేకుండా నాకు ఈ మందుకు నేను. ఇంకా ఇలా ఎన్ని రోజులు? చూడరా, మన డబ్బులతో జాబ్ తెచ్చుకుని ఇప్పటి వరకు మనకి ఏమీ చేయలేదురా. వీడిని ఏదో ఒకటి చేయాలరా. చేద్దాం, చేసేద్దాంలే, ఇంకెందుకు. రే వాళ్ళ మేనేజర్ పేరు సుగందాస్ అట్రా. సుగందాస్ అన్న? ఆగు, నేను చెప్తాను. హలో, సుగందాస్ గారండి? అవునరా, హౌలే. నువ్వు నీ పొట్టి ఎరే ఎర్రి పప్ప, నీకెవడరా మేనేజర్ పోస్ట్ ఇచ్చింది? ఇల్లి ఏం పీక్కుంటావు? పీక్కోరా. పోయినట్టే. చా, ఏమైందిరా? ఏమైందో తెలీదురా. నాకు మా మేనేజర్కి చిన్న గొడవ. జాబ్ అయితే పోయిందిరా. జాబే కదా, నిన్నెవడు పోయి తిట్టింది? పోతే పోయింది. నీకు మేమన్నారా? ఏం కాదు, వెళ్ళు.
ఎక్కడికి రా? ఇంటర్వ్యూకి రా. అవునా? నీ జాబ్ ప్రస్తుతం ముగిసిపోయిందేమో అనుకున్నాను రా. ముగించడానికి ఇదేమైనా పుస్తకం ఏంట్రా? జీవితం పయనిస్తూనే ఉండాలి. ఇది కాకపోతే ఇంకోటి. తలుపేసుకోండి. పట్టుదల ఎక్కువే అదోకి. చైతన్య వాళ్ళ రూమ్ ఇదేనా? ఇదే. లోపలికి రావచ్చా? రండి. ఎవరు మీరు? నేను చైతన్య వాళ్ళ కొలీగ్ని. సాయి రాహుల్ అంటే మీరేనా? పని ఏంటి? అదే చైతన్య మీకోసం జాబ్కి అప్లై చేశాడు. జాయినింగ్ ఆర్డర్స్ ఇప్పుడు వచ్చాయి. అదే తన్ని చూసినట్టు ఉంటుందని 2 days నుంచి కనిపించట్లే. సరే ఏదైతేనే ఉంది, యువర్ జాయినింగ్ ఆర్డర్స్. ఏం చాలా హ్యాపీగా ఉంటారనుకుంటే డల్ అయిపోయారు. తప్పు చేసేసాం బాస్. అంటే ఆ రోజు తాగేసిన మాత్రం తప్పు చేస్తాం బాస్. తాగేసిన మధ్యలో తప్పు చేశాను అంటారు. మందు తాగిన తర్వాత వచ్చే మైకమే మనిషికి మొదటి శత్రువు. ఈ సందర్భం అంతా వింటే నాకు కథ గుర్తు వస్తుంది. మీరు వినే ఉంటారు. తుఫాను పడుతున్న ఒక అడవిలో గర్భంతో ఉన్న ఒక లేడీ నదీ ఒడ్డును ప్రసవించడం కోసం కష్టాలు పడుతుంటే ఒకవైపు నుంచి వేటగాడు, మరోవైపు నుంచి ముసలి ఆటంకాలుగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో ఆ దేవుడి మీదే నమ్మకం ఉంచి ప్రసవించడం మీదే దృష్టి పెట్టింది. ఆ సమయంలో ఏమైందో తెలుసా? ఒక అద్భుతం జరిగింది. ఆ క్షణం ఒక మెరుపు మెరవడంతో వేటగాడి కంట్లో పడి వేటగాడి గురి తప్పింది. అది వెళ్ళి ముసలికి తగలడంతో ముసలి చచ్చింది. ఒక ప్రాణం మిగిలింది. అలాగే మీ ఫ్రెండ్ మీద నమ్మకం ఉంచకుండా నువ్వు వేటగాడిలాగా, నువ్వు ముసలిలాగా ఎంత బాధ పెట్టుంటారు. అదే నమ్మకమే పెట్టుంటే అది వేరేలా ఉంది. మీరైనా చదువుకున్న మూర్ఖుల్లాగా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చినాడు మిమ్మల్ని మోసం చేస్తారని ఎలాగనుకున్నారా? మీకు ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఆడి కంట్లో ఆనందం చూద్దామని వచ్చాను. కానీ నిజం తెలిసిన తర్వాత మీ కంట్లో పశ్చాత్తాపం చూడడానికన్నా ఇక్కడే ఉంటాను. ఆడు వచ్చే వరకు ఇక్కడే ఉంటారు. ఏమైందిరా? ఏం జరిగిందిరా? మాకెందుకురా చెప్పలేదు? సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను రా, కానీ ఈలోపే అంతా అయిపోయింది. ఒక్క మాటనే ముందు చెప్పాల్సింది కదరా. చాలా తప్పు చేసేసాం రా. నాకంతా అర్థమైంది లేరా. ఏదైతే అయి ఉందిరా, ఇద్దరికి జాబ్లు వచ్చాయి కదా, ఏం చేద్దాం? రాయల్ స్టాక్ తెచ్చుకుని రాయల్గా బతుకుదామా? సారీరా. మీరుండగా నాకేంట్రా? ఎప్పటికన్నా మీరే నా బలం రా.
ఆ క్షణం మేము చేసిన పొరపాటు విలువ 20 ఏళ్ళ మా స్నేహం ముందు తలదించుకునేలా చేస్తే, ఈ క్షణం మాలో కలిగిన మార్పు విలువ మా ఫ్రెండ్ మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఆశిస్తూ, ఇట్లు మీ స్నేహితులు.